రాజాసాబ్ మూవీ రివ్యూ. వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మా ఛానల్లో కంటెంట్ చూడండి భయ్య. మేము ఆల్మోస్ట్ రిలీజ్ అయిన అన్ని మూవీస్కి రివ్యూ ఇస్తున్నాం. చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజాసాబ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదు బ్రదర్. మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది ఒకటి, సినిమాలో ఉన్న మ్యాటర్ ఒకటి. నాకెందుకో కొద్దిగా ఆదిపురుష్ వైబ్స్ వచ్చాయి. నాకు కొద్దిగా ఇది మారుతి గారి ఆదిపురుష్ అనిపించింది. What is this, uncle? Is very, very wrong, uncle. Is very, very wrong. మనకి రాజాసాబ్ మూవీ అనౌన్స్ చేసినప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎప్పుడైతే ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ ట్రైలర్ కట్ కానీ రిలీజ్ అయినప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ గెటప్ ప్రభాస్ ఉంది కదా, అది చూసి ఇదేదో కొత్తగా ట్రై చేసినట్టున్నారు అని అనిపించింది. సో మూవీ ట్రైలర్ చూసి థియేటర్లోకి వెళ్తే అసలు ఆ ఓల్డ్ ఏజ్ గెటపే లేదు బ్రదర్. మరీ దారుణం కదా ఇది. ఇది ఒక పెద్ద స్కామ్. సరే ఇవన్నీ వదిలేద్దాం. హర్రర్ కామెడీ అన్నావు, హర్రర్ ఉందా? లేదు. పోనీ కామెడీ ఉందా? లేదు. అట్లీస్ట్ ముగ్గురు హీరోయిన్స్ని పెట్టుకున్నావు సినిమాలో. పెట్టుకున్న తర్వాత ముగ్గురితోటి ఒక్కొక్క సాంగ్, ముగ్గురిని కలిపి ఒక సాంగ్. కనీసం రొమాన్స్ అయినా వర్కౌట్ అయిందా? కొద్దిగా రొమాంటిక్ సీన్స్ అయినా అంత గొప్పగా వర్కౌట్ అవ్వలేదు ఇందులో. సో నువ్వు ఇంకేం తీసినావు? ఏం తీసినావు నాకు అసలు అర్థం కాలేదు. సినిమా లాస్ట్ 40 మినిట్స్ దాకా ఇదేం సినిమారా నాయన అనిపించింది. ఒకటి ఉంటుందండి బాలీవుడ్ మూవీ, బి గ్రేడ్ మూవీ లాగా, గ్రాండ్ మస్తీ అని, అలాంటి మూవీ అనిపించింది తెలుసా. లాస్ట్ 40 మినిట్స్ వరకు సినిమాలో ఏం లేదు. మొత్తం ఫిల్లర్ సీన్స్. సాంగ్స్ అంటావు, హర్రర్ అంటావు, కామెడీ అంటావు, సాంగ్ అంటావు, హర్రర్ అంటావు, కామెడీ అంటావు. అరే ఏదో ఒకటి చక్కగా చేస్తే అయిపోతుంది కదా. ఒక జెన్యూన్ అటెంప్ట్ ఇస్తే గనక చూస్తాం కదా. జాన్రా ఏదైనా కానీ జెన్యూన్ అటెంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హర్రర్ కామెడీ అంటావా, ఓకే జెన్యూన్ అటెంప్ట్ చేయి. రొమాంటిక్ అంటావా, జెన్యూన్ అటెంప్ట్ చెయ్యు. మేము ఒకవేళ 200 రూపీస్ పెట్టి టికెట్ కొంటే అది వర్త్ అనిపించాలి. అరే చూసే వాళ్ళకి పర్లేదు కొద్దిగా వర్కౌట్ కాకపోయినా కానీ ఎఫర్ట్స్ పెట్టారని అనిపించాలి. ప్రతి చిన్న దానికి డూపు, ప్రతి చిన్న దానికి గ్రాఫిక్స్, అబ్బబ్బా చాలా దారుణంగా ఉంటుందండి. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ మాత్రం పేలిపోతుంది ఈ ట్రోల్స్ తోటి. స్క్రీన్ నిండా మొత్తం కామెడియన్స్. సప్తగిరి ఉంటారు, మన వీటీవీ గణేష్ అనుకుంటా ఆయన ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళతోటి కామెడీ వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో మెయిన్ నెగిటివ్ చెప్పాలా అండి, మీరందరు తిట్టారంటే ప్రభాస్ గారి క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదండి. ఆయనకి ఏదో గ్రాఫిక్స్, ఏదో విఎఫ్ఎక్స్ వల్ల వర్కౌట్ కాలేదా? సినిమాలో ఆయనను చూస్తున్నప్పుడల్లా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. అసలు ఈయన మన ప్రభాసేనా? ఆ 6 అడుగుల అందగాడేనా? ఆ కటౌటేనా? ఆ కటౌట్ కూడా కొన్నిసార్లు మనకు కరెక్ట్ అనిపించదండి. క్లైమాక్స్లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ వల్ల తప్ప అసలు ఇది మన ప్రభాస్ కాదు అని అనిపిస్తుంది మనకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఆ బ్యాక్ షాట్స్ కానీ, కొన్ని హీరోయిన్లతో ఉన్న వెనుక నుంచి వచ్చే షాట్స్ కానీ, కొన్ని కామెడీ సీన్స్లో కానీ అసలు ఏది వర్కౌట్ కాలేదండి సీరియస్లీ. గ్రాండ్ మదర్ అండ్ ప్రభాస్ ఎమోషనే ఉన్నంతలో కొద్దిగా బెటర్ భయ్య. ఆ హాస్పిటల్ సీన్లో ప్రభాస్ కొద్దిగా బాగా యాక్ట్ చేయడం వల్ల అది కొద్దిగా మనకు కనెక్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇక నెక్స్ట్ హీరోయిన్స్ అండి. హీరోయిన్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ 5 మినిట్స్ నేను క్లీవేజ్ షో చేస్తా. నెక్స్ట్ 5 మినిట్స్ నీది. ఆ నెక్స్ట్ 5 మినిట్స్ నాది. అరే మళ్ళీ నాది, మళ్ళీ నీది, మళ్ళీ నాది, మళ్ళీ నీది, మళ్ళీ నాది, మళ్ళీ నీది, మళ్ళీ నాది. ఇలానే ఉంటుందండి. 5 మినిట్స్కి ఒకరు వస్తారు, క్లీవేజ్ షో చేస్తారు, సాంగ్ వేస్తారు, వెళ్ళిపోతారు. 5 మినిట్స్కి ఇంకొకరు వస్తారు, క్లీవేజ్ షో చేస్తారు, సాంగ్ వేస్తారు, వెళ్ళిపోతారు. సాంగ్ క్లీవేజ్ షో, సాంగ్ క్లీవేజ్ షో. అరే ఎక్కడ లేని రోతరా నాయన ఇది. అది ప్రభాస్ తోటి చేసే సినిమా అలా కాదు. ఓకే నువ్వు రొమాంటిక్ సీన్స్ పెట్టుకో, కానీ కొద్దిగా కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి. కొద్దిగా క్యూట్గా అనిపించాలి, కొద్దిగా రొమాంటిక్గా అనిపించాలి తప్ప రోతలాగా అనిపించొద్దు. మిగిలిన క్యారెక్టర్లలో కొద్దిగా బోమన్ ఇరానీ గారి క్యారెక్టర్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇవన్నీ డల్ అవ్వడం వల్ల అది ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు. బట్ కొద్దిగా అనుకున్న పాయింట్ మీద కనుక సినిమా తీస్తే ఒక 2 అవర్స్ 15 మినిట్స్లో వైండ్ అప్ చేసి స్టిక్ట్ టు ద పాయింట్ తీస్తే కనుక మంచి హిట్ బొమ్మ పడేది. ఇక మారుతి గారు మంచి ఛాన్స్ వచ్చింది. ప్రభాస్ గారి డేట్స్ దొరకడం కొద్దిగా కష్టం అంటూ ఉంటారు. బట్ ఆయన ఎందుకో మిస్యూజ్ చేసుకున్నారు. ఆయన ఇంతకుముందు నేను చెప్పినట్టు అనుకున్న పాయింట్ హాలోజినేషన్, కొద్దిగా హర్రర్ జానరాకి ఫిక్స్ అయ్యి కొద్దిగా విఎఫ్ఎక్స్ మంచిగా చూసుకొని మంచిగా లాస్ట్ 40 మినిట్స్ కాకుండా మిగిలిన దాంట్లో కూడా కొద్దిగా హుక్ పాయింట్స్ పెట్టుకుంటే మంచి బొమ్మ పడేది. ఎందుకో మరి మీ డైరెక్షన్లోనే ఉందా లేకపోతే మాకు అర్థం కాలేదు. ఇదైతే నాకైతే పెద్దగా వర్కౌట్ కాని ఫిలిం. ఇక తమన్ గారి బీజిఎమ్స్ అండి. నాన్ సింక్ బీజిఎం సేమ్ తెలుసు కదా మూవీలాగా. క్లైమాక్స్ 40 మినిట్స్లో ఉన్నంతలో బెటర్ వర్క్ అనొచ్చు తప్ప ఇది మర్చిపోవాల్సిన వర్కే. విఎఫ్ఎక్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకే విఎఫ్ఎక్స్ టీం ఉన్నట్టుంది. ఇక సర్లే వాళ్ళ టీం కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు చేసుకున్నారు. మరి మనకు నచ్చిందా అంటే ఓకే నాట్ బ్యాడ్. మనకు తెలిసిపోతుంది విఎఫ్ఎక్స్ అని. విఎఫ్ఎక్స్ అని తెలియకుండా విఎఫ్ఎక్స్ చేయడమే అసలైన విఎఫ్ఎక్స్.
సో, ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఎప్పుడు తెలుస్తదో ఏమో మనకు తెలియదు. సరే వాళ్ళిష్టం. వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్, వాళ్ళ వీఎఫ్ఎక్స్ వాళ్ళిష్టం. డబ్బులు మాత్రం మనకి బొక్క. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.